గురుభ్యో నమః. సూర్యగ్రహం యొక్క ప్రభావం. సూర్యగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు పురాణ నేపథ్యం. సూర్యుడు సౌర కుటుంబంలో అత్యంత ముఖ్యమైన గ్రహం మరియు గ్రహాలన్నిటికీ రాజు వంటివాడు. సూర్యుడు లేనిదే భూమిపై జీవం సాధ్యం కాదు. అతడు మనకు వెలుగు, శక్తి మరియు వేడిని ప్రసాదిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యుడు కశ్యప మహర్షి మరియు అదితి పుత్రుడు. సూర్యుడి భార్య సంజ్ఞ అతని వేడిని భరించలేక తన ఛాయను, నీడను అక్కడ విడిచి వెళ్ళిపోయింది. దీనివల్ల సూర్యుడి ప్రభావం జాతకంలో వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు సూచిస్తుందని చెప్పబడింది. శ్రీరాముడితో సంబంధం. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని శ్రీరాముడితో పోలుస్తారు. శ్రీరాముడి జీవితం వల్ల జాతక చక్రం సూర్యుడు బలంగా ఉన్నవారు సమాజం కోసం, కుటుంబం కోసం అనేక త్యాగాలు చేస్తారు. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవికి వెళ్ళినట్టుగానే సూర్యుని ప్రభావం ఉన్నవారు క్రమశిక్షణకు మరియు వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు. సూర్యుని కారకత్వాలు. సూర్యుడి క్రింది వాటి కారకత్వం. వ్యక్తులు: తండ్రి, రాజు, ప్రభుత్వము, బాస్, సీనియర్స్. శరీర భాగాలు: ఎముకలు, హృదయము, కళ్ళు. గుణాలు: ఆత్మబలము, సంకల్ప శక్తి, గౌరవము, క్రమశిక్షణ, నైతికత మరియు నిజాయితీ. ఇతరాలు: బంగారము, రాగి, శివాలయము. పిత్త ప్రకృతి, శరీరంలో వేడి. వివిధ భావాలలో సూర్యుని ఫలితాలు. లగ్నంలో వీరు రాజు వలె జీవిస్తారు. మంచి ప్లానింగ్ ఉంటుంది మరియు కుటుంబ బాధ్యతలను మోస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, కొన్నిసార్లు అహంకారంగా మారవచ్చు. వీరికి పిత్త సంబంధిత సమస్యలు ఎక్కువ లేదా కడుపులో మంట ఉండవచ్చు. రెండవ భావం కుటుంబం కోసం కష్టపడతారు. వీరి మాట చాలా స్పష్టంగాను మరియు నిజాయితీగాను ఉంటుంది. మూడవ భావం వీరికి ధైర్యం ఎక్కువ, తోబుట్టుతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. నాలుగవ భావం ప్రభుత్వం నుండి లాభం పొందవచ్చు. తల్లికి దూరంగా ఉండడం లేదా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఐదవ భావంలో తెలివితేటలు మరియు మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి, కానీ సంతానంతో సమస్యలు కొన్నిసార్లు రావచ్చు. ఆరవ భావంలో వీరు సమయపాలనలో పంక్చువాలిటీ పాటిస్తారు. ఎముకల బలహీనత లేదా విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది. ఏడవ భావం సమాజంలో మంచి పేరు వస్తుంది, కానీ వైవాహిక జీవితంలో అహంకారం వల్ల గొడవలు రావచ్చు. ఎనిమిదవ భావంలో తండ్రికి దూరంగా ఉండడం లేదా కళ్ళ సమస్యలు ఉండవచ్చు. వీరు కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తారు. తొమ్మిదవ భావం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. తండ్రితో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. పదవ భావం సూర్యుడికి ఇది చాలా బలమైన స్థానం. వీరు ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులు పొందుతారు మరియు సమాజంలో గౌరవం పొందుతారు. 11వ భావం ఆర్థికంగా కలిసి వస్తుంది మరియు పెద్దల నుండి లేదా ప్రభుత్వం నుండి లాభాలు పొందుతారు. 12వ భావం ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది, కానీ వ్యక్తిగత జీవితంలో అవమానాలు లేదా ఆత్మవిశ్వాస లోపం ఎదురవ్వచ్చు. గ్రహాల కలయిక కంజంక్షన్స్. రాహుకేతు సూర్యుడితో కలిస్తే గౌరవానికి భంగం కలగవచ్చు లేదా వివాదాల్లో చిక్కుకోవచ్చు. గురువు. సూర్యుడు మరియు గురువు కలయిక అత్యంత శుభప్రదమైనది. ఇది దైవిక ఆశీర్వాదాలను మరియు ఆపదల నుండి రక్షిస్తుంది. శని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కుజుడు శరీరంలో శక్తిని మరియు వేడిని పెంచుతాడు. సూర్యుడు జాతకంలో ఎక్కడున్నా అతను ఇచ్చే క్రమశిక్షణ మరియు నైతికతను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.